ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 16వ తారీఖు సందేశము. నా ప్రేమయందు నిలిచియుండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. చాలా గృహములలో క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు. ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి. ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పటములో పెట్టి గోడ మీద వేలాడగట్టుదురు. అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా నుండును గాని నిజముగా ఆ ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా నుండును. భర్త సంపాదించును, భార్య ఆధిపత్యము వహించును. ఇంటి తీర్మానములన్నీ భార్యయే చేయును. ఇట్టి గృహము సంతోషముగా నుండదు. ప్రభువైన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా నుండును. మన కార్యములన్నింటిలో, ఏర్పాట్లన్నింటిలో ప్రభువే శిరస్సుగా నుండవలెను. క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా నుంచినప్పటికీ వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు. అనేక పతనములను అనుభవించిన తరువాతనే వారు ఆయనను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదురు. 2 సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిలు చదువుచు, గంటల కొలది ప్రార్థన వాక్య ధ్యానములో గడుపుచు, ప్రతి కూటమునకు హాజరగుచు, లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితములో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడి తిని, ఏదో కొదువ కలిగి జయించు జీవితము లేని వాడనుగా నుంటిని. ఒక రాత్రి ప్రభువు నన్ను సంధించి నాతో ఇట్లనెను, భక్త్ సింగ్, నీ పాపములెట్లు క్షమింపబడినవో చెప్పుమనెను. అందుకు నేను, ప్రభువా, నేను ఘోర పాపినని ఎరిగి తిని, నీవు నా పాపములకై చనిపోతివని నమ్మి తిని, ఇట్లు నా పాపములు క్షమింపబడినవని జవాబిచ్చి తిని. అందుకు ప్రభువు, నీవు లోకంలోనున్న బలహీనులలో అతి బలహీనుడవనియు, నీ శరీరముపై నీకు ఏ శక్తి లేదనియు నీవెరుగుదువా అనెను. తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువునొద్ద విచారింపవలెనను రహస్యమును గ్రహించి తిని. చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము, తెలివి, బలముల కొరకు ప్రభువుపై ఆధారపడుటకు నేర్చుకొంటిని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడుటకు నేర్చుకొనవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.